హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మన దేశంలో అత్యంత టెన్షన్ గా మారిన రాష్ట్రం ఏదైనా ఉందంటే అది వెస్ట్ బెంగాల్. ఎందుకంటే అక్కడ పరిస్థితి సాధారణంగా లేదు, చాలా సీరియస్ గా మారింది. గత ఎలక్షన్స్ లో ఏం జరిగిందో చూస్తే హింస, గొడవలు, దాడులు చాలా ఎక్కువగా జరిగాయి. సాధారణ ప్రజలపై కూడా దాడులు జరిగాయి. పార్టీల మధ్య క్లాషెస్ తీవ్రంగా జరిగాయి. అక్కడితో ఆగలేదు. ఇటీవల మాల్దా జిల్లాలో జ్యుడిషియల్ ఆఫీసర్ల మీద దాడి జరిగిన ఘటన పరిస్థితి ఎంత టెన్షన్ లో ఉందో చూపించింది. అందుకే ఈసారి సెంట్రల్ గవర్నమెంట్ ముందుగానే అలర్ట్ అయింది. ఏదైనా సమస్యలు రాకముందే కంట్రోల్ చేయాలని నిర్ణయించింది. దానికోసం దాదాపు 2.5 లక్షల సెక్యూరిటీ ఫోర్సెస్ ను బెంగాల్లో డిప్లాయ్ చేశారు. దీని వెనుక అసలు ఉద్దేశం ఒకటే, ఈసారైనా ఎలక్షన్స్ ఫెయిర్ గా, సేఫ్ గా జరగాలి. ఇంకా పరిస్థితి ఎంత సీరియస్ గా ఉందంటే బెంగాల్ బంగ్లాదేశ్ బార్డర్ లో 175 కిలోమీటర్ల మార్షి ఏరియా ఉంది. ఆ ప్రాంతంలో ఫెన్సింగ్ చేయడం చాలా కష్టం. అందుకే అక్కడి నుంచి అక్రమంగా దేశంలోకి వచ్చే వాళ్ళను ఆపడం కూడా కష్టమవుతుంది. కొంతమంది చెప్తున్నది ఏంటంటే మన సెంట్రల్ గవర్నమెంట్ ఆ నీటి ప్రాంతాల్లో మొసళ్ళు, పాములను వదిలేస్తున్నారు. అవి కూడా ఒక రకంగా నేచురల్ బ్యారియర్ లా పనిచేస్తున్నాయి. అంటే అక్కడ పరిస్థితిని కంట్రోల్ చేయడానికి సహజ రక్షణలో ఉపయోగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఎలక్షన్స్ విషయానికి వస్తే ఈసారి బీజేపీ మరియు టీఎంసీ మధ్య గట్టి పోటీ ఉండబోతుంది. దాంతో ఈ ఎలక్షన్స్ ఎమోషన్స్, పాలిటిక్స్, వైలెన్స్ అన్ని కలిసిన ఒక హై టెన్షన్ సిచ్యువేషన్ గా మారే అవకాశం ఉంది. మొత్తం చూస్తే వెస్ట్ బెంగాల్ లో పరిస్థితి చాలా సీరియస్ గా ఉందని క్లియర్ గా అర్థమవుతుంది. మరి మీ అభిప్రాయం ఏంటి? ఈసారి ఎలక్షన్స్ ప్రశాంతంగా జరుగుతాయా లేక మరింత టెన్షన్ పెరుగుతుందా? కామెంట్ లో చెప్పండి.